కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం నగర ప్రథమ పౌరురాలు చిటికిన వెంకటేశ్వరమ్మ గారు హాజరయ్యారు. మేయర్ గారిని శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలందరినీ శాల్వాతో సత్కరించి మొక్కలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి నందం నరసింహారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ఉమెన్ అధ్యక్షురాలు కొండా జయలక్ష్మి, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లింగాల శివ తదితరులు హాజరయ్యారు. మహిళ అంటేనే ఒక శక్తి స్వరూపిణి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక గుణం అనే విషయం అందరూ కూడా గమనించుకుంటే, ఎందుకంటే ఎలా చెప్పానంటే, నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాను. పుట్టి పెళ్ళైన రాజకీయాల్లో పట్ల నాకు అవగాహన లేదు, పెద్దగా అనుభవం కూడా లేదు. అలాంటి టైంలో నేను ఈ మచిలీపట్నం మా మ్యారేజ్ అయ్యి ఇక్కడికి ఈ ఊరు కోడలుగా వచ్చిన తర్వాత మరి మామయ్య గారు పెళ్లి గారితో ఆయనకి రాజకీయాల పట్ల అనుబంధం ఉండేది. తర్వాత పేరు నాని గారితో నా భర్త గారు చిట్టిన నాగేశ్వర గారికి ఈ రాజకీయాల్లో ప్రమేయం ఉంది. తద్వారా మరి మహిళా రిజర్వేషన్ ద్వారా నన్ను బలవంతంగా రాజకీయాల్లో తీసుకొచ్చారు. రాజకీయాలు అంటే తెలియదు, సమాజం అంటే తెలియదు, బయటికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా తెలియని సాధారణ మహిళగా పుట్టి ఇవాళ ఈ రోజున నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏడు కూడా వచ్చేస్తుంది. ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి బీసీ, ఎస్టీ, మైనార్టీ కులాలు అందరూ కూడా సమానమేనని నిరూపించిన ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసులో కాదు, గుణంలో అనుభవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మచిలీపట్నం పేరు నాని గారి కుటుంబానికి నేను నా జీవితంలో రుణపడి ఉంటాను. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఓర్పుగా, నేర్పుగా తన కుటుంబాన్ని చూసుకోగలదు. అవకాశం ఇస్తే ఎలాంటి సేవ చేయడం కూడా ఏమాత్రం తక్కువ కాదు, మగవాళ్ళ కన్నా ఎక్కువ చేయగలరని ఈ రోజున ఇవాళ ఈ సమాజంలో చూస్తున్నాం. ఇవాళ మనం ఇంత సమాజంలో సేవ చేయడానికి కూడా మన ఇంట్లో మన భర్త మనకే తోడు నీడగా ఉండి అవకాశం ఇవ్వడం వల్ల మనం బయటకు రాగలుగుతున్నాం. భార్య భర్తలు ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమానం అని ఎప్పుడైతే సమాజంలో అనేది మనం కానీ గుర్తిస్తాం, అప్పుడు ఒక మనిషికి పరిపూర్ణమైన జీవితం ఏర్పడుతుందని నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న నిజం. ఈరోజు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తుంది, నన్ను ఇంత సన్మానం చేస్తుంది. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లాలో ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్య సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి, జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారు, ఇంకా మిగతా హోదాల్లో ఉన్న మహిళలందరూ కూడా నా నమస్కారం రండి. రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ విషయం తెలియజెప్తున్నాను. అలాగే మనం మానవ హక్కుల కోసం మనం ఎంత పోరాడుతున్నామో, ఎక్కడ అన్యాయం జరిగినా సరే అక్కడికి వెళ్ళి పోరాడాలని చెప్పేసి టీంని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించిన మన కూడా కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె సత్యనారాయణ గారికి, అలాగే వాళ్ళ వెనక ఉన్న టీం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమావేశానికి చేసినటువంటి హెచ్ఆర్సీఐ జాతీయ అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీకాంత్ గారికి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా జయలక్ష్మి గారికి, కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారికి, కోనసీమ అధ్యక్షులు శివకుమార్ గారికి, వెస్ట్ గోదావరి అధ్యక్షురాలు ఝాన్సీ గారికి, ఈస్ట్ గోదావరి అధ్యక్షురాలు సుభాషిణి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మాతృమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సమస్య మీద పరిష్కారం మాది అనే నిరాడంతో ముందుకు ప్రయత్నించడం. సమస్య ఎక్కడుంటే అక్కడికి మా సంస్థ సభ్యులు వెళ్ళి
సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ బాధితుల పక్షాన నిలబడి ఆఖరి వరకు ఉండి వారికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున ముందుగా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మచిలీపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకరోజే ఎందుకు జరుపుకోవాలి, మహిళలకి ఒకరోజే ఎందుకు కేటాయించాలనేది నా బాధ. ఎందుకు అంటున్నానంటే 365 రోజులు ఉంటే ఒకరోజే మహిళల్ని మనం గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నారు. నాకు తెలిసి 365 రోజులు కూడా మహిళా దినోత్సవం. ఎందుకంటే మహిళ ఒక ఆడ మనిషి అనేవాళ్ళు లేకపోతే మనం లేవనేది ప్రతి ఒక్క మగవాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే రోజు మొదలయ్యేది మన ఆడవారితోనే, ఈ రోజు ముగించేది కూడా మన ఆడవారితోనే. ఉదయం లేచిన తర్వాత బెడ్ మీద నుంచి దిక్కుండానే మనం కాఫీ అడుగుతాం. అదేవిధంగా మంచం మీద కూర్చొని భోజనం తెమ్మని చెప్తాం. ప్రతిదీ కూడా తాను ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, భార్యలాగా, అదేవిధంగా ఒక మంత్రిలాగా సలహాలు ఇవ్వటంలో అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండే మహిళని మనం ఈరోజు సమాజంలో గౌరవించుకోకుండా కొంతమంది మద్యానికి బానిసలై, మత్తుకు బానిసలై, మానవ మృగాల్లాగా 2 సంవత్సరాల బాలిక నుంచి 60 ఏళ్ల ముసలివారి వరకు వారు చేస్తున్న క్యాస్టులు చూస్తుంటే నాకు అంబేద్కర్ గారు చెప్పిన 2 విషయాలు గుర్తుకొస్తుంది. మనం భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించామనేది కాదు, ఎంత గొప్ప రాజ్యాంగాన్ని మనం ఇచ్చామనేది కాదు, అది అమలుపరిచే అధికారులు గొప్పవాళ్ళై ఉండాలి. అధికారులు గొప్పవాళ్ళైతేనే మన యొక్క రాజ్యాంగానికి మంచి గుర్తింపు ఉంటుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా HRCI ప్రతి ఆడవారి వెనక ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా వాళ్ళకి నేను తోడు ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి మా ఐడి కార్డు మీద కూడా ఉంటుంది, 24/7 వాళ్ళకి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి మా ఆఫీస్ తలుపు తట్టండి, మీ వెంట నేను ఉంటాను. మా మొత్తం సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో ఈ రోజున 9 రాష్ట్రాల్లో HRCI ఉంది. 9 రాష్ట్రాల సభ్యులు మీ వెనకాల ఉంటారు. నా దగ్గర ఈ రోజున 200 మంది లీగల్ సపోర్ట్ లాయర్లు ఉన్నారు. వాళ్ళతో మీకు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.